యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి శక్తకరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనందరము ఏకంగా కూడుకొని ఉన్నాం. మరి ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటి అని అంటే, వస్త్రము గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఎటువంటి వస్త్రాలను మనం ధరించాలి? వస్త్రం అంటే బట్టలు. బైబిల్ గ్రంథంలో కొన్ని వస్త్రాల గురించి చెప్పారు, వాటిని మనం ధరించాలంట. ఏమేమి వస్త్రాలు చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడెను. ఇక్కడ యెషయా గ్రంథంలో ఎవరెవరైతే మనుషులకి ఏ సమస్యలు ఉన్నాయో దానికి వ్యతిరేకమైనటువంటి వస్త్రాలు ఇస్తాడంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వచ్చిన చూద్దాం. 3వ అధ్యాయంలో ఫస్ట్ లైన్, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుదును. దుఃఖించే వారి దగ్గర ఏం చేయాలి మనము? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా బాధపడుతున్నారు, ఏం చేస్తాం మనం? ఓదారుస్తాం, ధైర్యం చెప్తాం. మేము ఉన్నామమ్మ తోడుగా, ఏం కాదు, నువ్వు భయపడుకు, నీకేమైనా సహాయం కావాలంటే మమ్మల్ని పిల్ల అని చెప్పి ధైర్యం చెప్తాం. అయితే దుఃఖించే వారికి దేవుడు ఏ వస్త్రాన్ని ఇస్తాం? మనం ధైర్యం తప్పితే ఇంకేం చేయలేం, అంతేనా? అయితే దేవుడు ఎట్లాంటి వస్త్రాలు ఇస్తాడంట? ఉల్లాస వస్త్రం. ఉల్లాసము అని అంటే సంతోషము. బాధలో ఉన్న వాళ్ళని మనం నవ్వించగలమా? ఆదరించగలం, కొంచెం మాటలు చెప్పగలం, ఏదైనా సహాయం కావాలంటే చేయగలం. కూర్చొని వాళ్ళతోనే మనం సంతోషపెట్టి వాళ్ళతోనే ఉండి చేయలేం. కొంతకాలం మట్టుకే మనం కూడా సహాయం చేయగలం. కానీ దేవాది దేవుడు దుఃఖించే ప్రతి వారికి సంతోషం అనే వస్త్రాన్ని ఇస్తాడంట. తర్వాత దాని కింద లైన్, బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తాడంట. బూడిద అంటే దేనికి ప్రతీక అనంటే దుఃఖానికి ప్రతీక. పాతకాలంలో ఇప్పుడు ఎగ్జాంపుల్గా వ్యాధి ఏదో కుష్ఠవ్యాధి వచ్చింది. కుష్ఠవ్యాధి వచ్చినా ఒంటి రెండు బూడిద రాసుకునేవాళ్ళు. ఎందుకు? బూడిద కొంచెం యాంటీబయాటిక్ కూడా వాడుతూ ఉండేవారు పూర్వీకులు. బూడిదతోనే పళ్ళు తోముకునేవాళ్ళు, గుర్తున్నా? బొగ్గుతో పళ్ళు తోముకునేవాళ్ళు. ఇట్లా కుష్టి వ్యాధి వస్తే ఆ బూడిద తీసుకొని రాసేవాళ్ళు అనమాట చేతి మీద. ఏదైనా కట్ అయినా కానీ ఆ బూడిద తీసి పూసేసేవాళ్ళు అనమాట, తగ్గిపోయింది ఇంకంతే. లేదనంటే మట్టి, లేదనంటే మన ఉమ్ము. అంతకుముందు వైద్యాలు ఇవే, ఇప్పుడు వైద్యాలు వేరు, పసుపు ఇవన్నీ ఇప్పుడు తర్వాత వచ్చాయి. అయితే ఈ బూడిద ఎందుకు ఉపయోగించేవాడు అని అంటే, పాతకాలంలో దేవాది దేవుడు నినివే అని ఒక పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పాడు. చెప్తే యోనా గారిని పంపిస్తే ఆయన ప్రజల మొత్తాన్ని చెప్పాడు, మీరు తప్పు చేస్తున్నారు, మీరు పాపం చేస్తున్నారు, దేవాది దేవుడు ఇది గమనించాడు, చూశాడు, కాబట్టి ఇకనైనా మీరు మారితే దేవాది దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మారకపోతే మీ పట్టణం మొత్తాన్ని శిక్షిస్తాడని చెప్పి ఒక ఊరు మొత్తం ఒక టముకేశాడు అనమాట నినివే పట్టణంలోకి వెళ్ళి యోనా. సరే అని చెప్పి వాళ్ళందరూ వెంటనే రాజుతో సహా పెద్ద గోనె పట్టాలు కట్టేసుకొని ఒంటి మీద బూడిద పూసేసుకున్నారు అనమాట. మొత్తం బూడిద పూసేసుకొని గోనె పట్టాలు కట్టుకొని అందరూ ఒకే లైన్లో కూర్చొని ఉపవాసం ఉన్నారు. మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేసాం, మా తప్పులు మాకు తెలిసాయి అని చెప్పి క్షమాపణ కోరటం మొదలుపెట్టారు. అంటే బూడిద పశ్చాత్తాపానికి గుర్తు, బూడిద మనకు దుఃఖానికి గుర్తు. ఈ బూడిదని తీసేసి దేవుడు ఏమిస్తాడంట? పూదండలు ఇస్తాడంట. పూదండలు కలిగినటువంటి వస్త్రాలు. పూలు దేనికి ప్రతీక? దేనికి చిహ్నం? పూలు
సంతోషానికి, చక్కటి సువాసనకి, అవి పీల్స్తున్న ఆనందంగా ఉంటాయి. వారి పూల వాసన చూస్తే చూడటానికి చక్కగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. సో సంతోషానికి గుర్తుగా పూల దండలు ఇస్తాడు. తర్వాత దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. మనం దుఃఖంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆనందము అనే తైలం ఇస్తాడంట. తైలము అని అంటే నూనె, ఆనందము అనే ఒక తైలాన్ని ఇస్తాడంట దేవుడు మనం దుఃఖంలో ఉంటే. తర్వాత భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. కొంతమంది జీవితాలు భారంగా గడుపుతూ ఉంటారు. ఈ అన్నంత కాలం బతుకుతాము, బతికినంత కాలము కష్టాలు బాధలు అని చెప్పి ఎప్పుడు పోతామో, మంచిగా పోవాలి, తొందరగా పోవాలని భారంగా బ్రతుకుతూ ఉంటారు మనుషులు. అట్లాంటి వారికి దేవుడు స్తుతి అనేటువంటి వస్త్రాన్ని ఇస్తాడంటే, అట్లాంటి వారు బ్రతికి ఉన్నంత కాలము స్తుతించాలంట. ఎందుకు స్తుతించాలి? ఎంత భారభరితమైన జీవితాలైనా సరే ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, అంతేనా? కొంతమందికి భారభరితమైన జీవితం లేకపోయినా అనారోగ్యంతో బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, నయమాను అని, గొప్ప అధికారి. ఆయన తినని తిండి లేదు, వేసుకొని వస్త్రం లేదు, చక్కగా తిరగని ప్రదేశాలు, అందరి పనులు ఆయన కింద. కానీ ఆరోగ్యం లేదు సరిగ్గా. కుష్టివ్యాధి, ఒళ్ళంతా కుష్టివ్యాధి. అది ఎలా ఉంటుంది కుష్టివ్యాధి? ఆయనకి తెల్లటి పొడ అనమాట, తెల్లటి పొడలాగా ఒళ్ళంతా వచ్చేసింది. ఆ కుష్టివ్యాధి పోగొట్టుకోవడానికి ఎన్నో సాహసాలు చేశాడు, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, ఎన్నో పసర మందులు వాడాడు, ఎన్నో పూసాడు, కానీ తగ్గల. ఒక చిన్న పిల్ల చెప్పింది, మా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఏలియా, ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరికింది. ఆయన దగ్గరికి వెళ్తాడు, బయట ఉండే చెప్తాడు. ఆయన వెళ్ళిపోయి నదిలో, పలానా నదిలో 7 సార్లు మునిగి లేస్తే నీకున్నటువంటి వ్యాధి తొలగిపోయింది. వెంటనే వెళ్ళాడు, మునిగాడు, లేచాడు. చిన్న పిల్లలు అంటే పసిపిల్లల శరీరం వల్ల తన శరీరం మారిపోయింది. వారి జీవితాలన్నీ బాగున్నాయి కానీ ఆరోగ్యం లేదంతే. కానీ భారభరితమైన జీవితం మనం అనుభవిస్తున్నా సరే మనకేముంది? ఆరోగ్యం ఉంది. కాబట్టి దేవాది దేవుడు భారంగా జీవించే వారికి ఏ వస్త్రాన్ని ఇస్తాడు? స్తుతి వస్త్రాన్ని ఇస్తాడంట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా దావీదు గారు ఉన్నారు. దావీదు గారు ఏం చేశారు? కొడుకు చంపేస్తాడేమో అని చెప్పి భయంతో పారిపోతున్నాడు. కొడుకు దగ్గర నుండి ప్రాణాలు కాపాడుకుంటున్నాడు ఆయన. ఎంత దౌర్భాగ్యమైన స్థితో అది. కొడుకు చంపేస్తాడని చెప్పి తండ్రి అడవులకు పారిపోవటం. అప్పుడు దావీదు గారు స్తుతి పాడుతూ ఉంటారు. ఆ పరిస్థితి దేవుడు మనకిస్తాడు. ఆయన స్థుతి ఎలా పాడేవాడో తెలుసా? అయ్యా, నా శత్రువులను నువ్వు ఎదిరించు, నా తరపున నువ్వు యుద్ధం చేయి, నాకు తోడుగా ఉండు, నేను పారిపోయే ప్రతి పొదల్లోనూ, ప్రతి చెట్లలోనూ, ప్రతి రాళ్ళు రప్పుల సందులోనూ కాపాడు, తోడుగా ఉండు. ఆయన పాడే స్థుతి. పౌలు శీలని 2 భక్తులు జైల్లో వేశారు. జైల్లో వేసి సంఖ్యలతో కూర్చోబెడితే వాళ్ళు స్తుతి పాడారు. ఏమని? నాకు ఈ జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు, నన్ను ఈ స్థితిలో నిలబెట్టినందుకు ధన్యవాదాలు అని చెప్పి పాటలు పాడుతున్నారు. మనకు తెలిసిన పాటల్లో పాడు చూసుకుంటే, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని పాడుతున్నారు పాటలు. ఏది? జైల్లో ఉండి నువ్వు చేసిన పెద్ద ఉపకారం నాకు, నేనేం చెల్లించగలను అని చెప్పి పాట పాడుతున్నారు. అలా పాడాలి అని అంటే మనిషికి ధైర్యం ఉండాలి, మనిషికి అపారమైన భక్తి ఉండాలి. అప్పుడే అటువంటి మాట నోట్లో ఉండి రాగలదు. అయితే దేవాది దేవుడు భారంగా జీవించేవాడికి దేవుడు ఏమి ఇస్తాడంట? స్తుతి అనేటువంటి వస్త్రాన్ని ఇస్తాడు. ఒకవేళ మనం కూడా భారంగా జీవిస్తున్నామేమో, మన జీవితంలో కూడా అసలు ఆశలు లేక, సంతోషం లేక, అల్లాడిపోతూ జీవిస్తూ బ్రతుకంతా భారంగా నడిపిస్తున్నామేమో, దేవాదేవుడు ఏమంటాడు తెలుసా? నన్ను స్తుతించండి, ఎల్లప్పుడూ స్తుతించండి, దివారాత్రములు స్తుతించండి. స్తుతించటం ద్వారా ఏమైంది? నీ స్థితి నేను చూస్తా, నీ పరిస్థితి నేను ఎరుగుతా, నీ స్థితులను నేను మారుస్తాను. తర్వాత దాని కింద వచ్చిన దాని తర్వాత వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలు. తర్వాత నీతి అను
మస్తకి వృక్షములు దేవుడు నాటించాడంట. నీతి అని అంటే నీచమైన వాటిని తిరస్కరించు వారిని నీతిమంతులు అని అంటారు. అంటే పాపం చేయకుండా, దోషం చేయకుండా, దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా ఉండే వాళ్ళని నీతిమంతులు అని అంటారు. పక్కన వాళ్ళు ఎవరైనా దుష్టులు వచ్చి మీరు ఇలా ఉండాలి, మీరు మారాలి అన్నా సరే మారకుండా దేవుడు చెప్పినట్లే వినేవాళ్ళని నీతిమంతులు అని అంటారు. అటువంటి నీతిమంతులను దేవుడు మస్తకి వృక్షం లాగా తయారు చేస్తాడంట వాళ్ళని. సో దేవాది దేవుడు మనకు తగిన రీతిలో తగిన సమయాన వస్త్రాలను ఇస్తాడు. ఇంకో వచనం చూద్దాం. అదే అధ్యాయంలో 10వ వచనం, 21వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన బాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తెగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతోను నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. చాలు. ఇక్కడ రక్షణ అనేటువంటి వస్త్రాలను ఇస్తాడంట దేవుడు. ఇప్పుడు రక్షణ అంటే ఏంటి? ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది ఒక ఊర్లో. యుద్ధం జరిగేటప్పుడు మన ప్రాంతంలోనే యుద్ధం జరుగుతుంది. వేరే ప్రాంతాల వాళ్ళు వచ్చి మన ప్రాంతం మీద యుద్ధం చేస్తున్నారు. మనం ఏం చేస్తాం? ఉన్నటువంటి మగవాళ్ళను, ఆడపిల్లలను, యవ్వనంగా ఉన్న వాళ్ళని మంచిగా తర్ఫీదు చేస్తాం. ఎలా యుద్ధం చేయాలి, ఎలా కత్తి పట్టుకోవాలి, ఎవరైనా కత్తి పట్టుకొని మీదకి వస్తే ఎలా అడ్డుకోవాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని నేర్పిస్తారు. అయితే అదే నేర్పించడంతో పాటు వస్త్రాలను కూడా ఇస్తారనమాట. డాల్ ఇస్తారు చేతిలో. డాల్ ఎందుకు? ఎవరైనా కత్తిలా వేసినప్పుడు ఈ డాల్ని ఇట్లా అడ్డు పెట్టుకొని తనను తాను కాపాడుకోవటానికి. కిరీటం పెట్టుకుంటారు. కత్తి మొహం మీద పడకుండా ఉండటానికి. దట్టి కట్టుకుంటారు ఉదరానికి. ఎందుకు? కత్తి పొడిచినా లోపలికి వెళ్ళకుండా ఉండటానికి. మొత్తము కాళ్ళకు కూడా మంచి బాగా మందంతో కలిగినటువంటివి ప్యాంట్ టైప్లో వేసుకుంటారు. చేతులకి గ్లౌజులు లాగా. అంటే తన శరీరం మొత్తాన్ని కాపాడుకుంటారు. ఒకవేళ తన శరీరానికి ఏమి వేసుకోకుండా మామూలు మనం ఇంట్లో వేసుకున్న బట్టలు వేసుకుంటే యుద్ధానికి వెళ్తే ఏమైంది? ఊరికే చచ్చిపోతారు. ఒక్కసారి గాయమైంది ఒంటికి అని అంటే ఒళ్ళు ఏమైంది? శరీరం ఏమైంది? తనకున్నటువంటి శక్తి కోల్పోతుంది. యుద్ధం చేయలేదు, రక్తం కారిపోతూ ఉంటుంది, జీవం పోయింది. అంటే నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటే నువ్వు ఎక్కువసేపు యుద్ధం చేయగలవు. నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే నువ్వు వెంటనే చచ్చిపోతావు. వెంటనే చచ్చిపోతే యుద్ధం ఓడిపోతావు. యుద్ధం ఓడిపోతే ఈ ప్రాంతంలోనికి మన శత్రువులు వచ్చి ఇక్కడే ఉండిపోయి మన మీద పెత్తనం చలాయిస్తారు. కాబట్టి అప్పట్లో యుద్ధం ఆ విధంగా వారిని రక్షించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా మన ఆత్మను రక్షించుకోవడానికి ఇలాంటి వస్త్రాలు ధరించాలంట. మన ఆత్మను రక్షించుకోవడానికి దేవుడు కొన్ని వస్త్రాలను ఇచ్చాడు. ఎఫెసీ పత్రికలో ఉంటుంది. నీతి అను పై వస్త్రాన్ని ధరించాలంట. ఫస్ట్ నీతి అని అంటే మనం బ్రతికే ప్రతి బ్రతుకులో నిజాయితీగా ఉండాలి. మాట్లాడేటప్పుడు నిజాయితీ ఉండాలి. నడిచేటప్పుడు నిజాయితీగా ఉండాలి. మనం ఎదుటి వారితో ప్రవర్తించే విధానంలో నిజాయితీగా ఉండాలి. నీతిగా బ్రతకాలి. అప్పుడు మనం ఏం చేసుకున్నట్టు? మన పై మీద నీతి అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించినట్టు. ఒకవేళ నీతి అనే వస్త్రం మనం ధరించకపోతే దేవాది దేవుడు మనల్ని లెక్కలోకి కూడా తీసుకోండి. ఇంకా వచనం చూద్దాం. అదే పత్రిక యెషయా గ్రంథం 59వ అధ్యాయము 18వ వచనం. 59:18. ప్రతి దండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును.
తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయును, ద్వీపస్తులకు ప్రతీకారము చేయను. ఇప్పటిదాకా దేవుడు మంచిగా ఆ దేవుడు చూపించే ప్రేమనే చెప్పాం, దేవుడు ఇచ్చేటువంటి వస్త్రాలను చెప్పాం. ఇప్పుడు చూడండి దేవుడిలో ఉన్నటువంటి కోపాన్ని, రౌద్రాన్ని చూడొచ్చు మనం. ఏమంటున్నాడు దేవుడు? మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ప్రతిదండన అనే వస్త్రము వేసుకొనిను. ప్రతిదండన అనే వస్త్రాన్ని వేసుకుంటాడంట దేవుడు. ఎప్పుడు? అంత్యకాలపు దినమున దేవుడి భూలోకానికి వచ్చేటప్పుడు ప్రతిదండన అంటే ఎవరైనా ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనల్ని అన్యాయంగా దండించారు, అన్యాయంగా నిందించారు, అన్యాయంగా మాటలు అన్నారు, దీనికి ప్రతిగా మనం తిరిగి చేసేదాన్నే ప్రతిదండన, తిరగబడేదాన్నే ప్రతిదండన అని అంటారు. ప్రతిదండన అనే వస్త్రాన్ని వేసుకుంటాడు. తర్వాత ఆసక్తికి పై వస్త్రముగా ధరించుకొని వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును. ప్రతి ఒక్కరికి వారి వారి క్రియలను బట్టి దేవాది దేవుడు త్వరలో ప్రతిదండన చేయబోతున్నాడు. రాకడ అనేది రెండు భాగాలు, ఒకటి రహస్య రాకడ, ఒకటి బహిరంగ రాకడ. రహస్య రాకడ అంటే ఆయన వచ్చినట్టు తెలీదు, వెళ్ళినట్టు తెలీదు, మధ్యాకాశానికి వస్తాడు, అందరు ఆత్మలను తీసుకొని వెళ్ళిపోతాడు. బహిరంగ రాకడ అనంటే ఆయన రావటం ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. ఎలా చూస్తారు అనంటే ఆయన అంట ఒలీవ కొండ మీదకి వస్తాడంట. ఎప్పుడు వస్తాడో తెలీదు, రాత్రి రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, పగలు రావచ్చు. త్వరలో వచ్చి అలా ఒలీవల కొండ మీద నుంచుంటాడు. ఆ కొండ మీద నుంచుంటే ఆ కొండకి ముందు చివర వెనకాల చుట్టుపక్కల వాళ్ళందరూ పొలంలో పని చేసుకుంటూ ఉంటారంట. పని చేసుకుంటా ఉంటే ఏంటి అని చెప్పి సడన్ గా వారి పనిముట్లన్నీ కింద పడేసి ఆయన వైపు తేరి చూసి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారంట. ఏడ్చి అందరూ మోకాలు దండేస్తారంట. అప్పుడు తెలిసిద్ది దేవాది దేవుడు ఉన్నాడు నిజంగానే, దేవాది దేవుడు నిజమే, ఆయన మనకు చెప్పాడు, మనం వినలేదు. అప్పుడు దేవుడు ఎలా వస్తాడు? ప్రతిదండం చేయడానికి వస్తాడు. రౌద్రమైన కళ్ళన్నీ అగ్నితో మండిపోతా ఉంటాయి. కోపమైనటువంటి మొహం పట్టుకొని, వెనకేమో చాలా సైన్యం ఉంటది. మికాయేలు అనేటువంటి దూత యుద్ధానికి ప్రధాన దూత అన్నమాట, యుద్ధం బాగా చేసేటువంటి దూత. ఆ యుద్ధం చేసే సైన్యం మొత్తానికి అధిపతి. ఆ సైన్యాన్ని వెతుకొని వెనక నుంచొని కత్తులు గుదియలు పట్టుకొని నుంచుంటారు ఆ సైన్యం. వారందరినీ చూసి, ఆ సైన్యాన్ని చూసి మనుషులందరూ భయపడిపోయి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారంట. తర్వాత అంత్యక్రీస్తు ఉంటాడు. అంత్యక్రీస్తు వచ్చి క్రీస్తుతో యుద్ధం చేయడానికి వస్తాడంట. అంత్యక్రీస్తు వెనకాల ఇంకొంత సైన్యం ఉంటది. దేవుడు అంటే భయపడి అప్పుడు తెలుసుకున్న వాళ్ళేమో పక్కకు వచ్చేస్తారు. అంత్యక్రీస్తు వెనకాల ఉన్న సైనికులు యేసుక్రీస్తు ప్రభువారి మీద, ఆయన వెనకాల ఉన్న దూతల మీద యుద్ధం చేయడానికి బయలుదేరతారు. ఆ ఇద్దరి యుద్ధాన్ని చూసి మనుషులు గడగడగడ వణికిపోతారంట. ఎందుకు అనంటే యుద్ధం జరిగాక అంత్యక్రీస్తు వారి సైన్యం చనిపోయి అట్లా చల్లా చెదరే పడిపోతారు. అయితే వారిలో కొన ప్రాణం ఉంటదంట. అలాగే ఉంటే ఒక రేర్ పక్షి ఉందన్నమాట, ఇప్పటికీ ఉంది. అట్లాంటి పక్షులు వలస వెళ్తా ఉంటాయి అనమాట. ఆ పక్షులు ఏం చేస్తాయంటే మనిషి మాంసాన్ని పీకొందంటే, అంటే మనం ఎగ్జాంపుల్గా వినే ఉంటాము, గ్రద్దలు తింటాయి, బ్రతికొండ మాంసాన్ని ఫ్రెష్గా ఉన్నాయి తింటాయి. పురుగు పట్టిని కుళ్ళిపోయిన మాంసాన్ని అది ముట్టం. కానీ ఈ పక్షులు వేరు, ఇవి చాలా అరుదైన పక్షులు. ఈ పక్షులు అంట వచ్చి వాళ్ళ మాంసాన్ని పీక్కు తింటా ఉంటాయంట. కానీ వాడు బతికే ఉన్నారంట. ఎట్టా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. మనిషి బ్రతికే ఉంటాడు, నొప్పి తెలుస్తుంది, కదలలేడు, యుద్ధంలో అన్ని గాయాలు అయిపోయినాయి. కానీ ఆ పక్షి వచ్చి ఒక్కొక్క శరీరం మీద ఉన్నటువంటి ముక్క, చర్మం అంతా పీక్కొని ఉంటుందంట. ఆ దృశ్యాన్ని చూసి మనుషులందరూ వణికిపోతారంట. అది రెండవ రాకడలో జరిగే పెద్ద దృశ్యం. దాన్నే గోగు మాగోగు యుద్ధం అని అంటారు దాన్ని. ఆ ప్రాంతంలో జరుగుతుంది అది. దేవాది దేవుడు ప్రతిదండన అలా ఉంటది. దేవాది దేవుడు మనుషుల మీద యుద్ధం చేస్తే చాలా ఘోరంగా ఉంటుంది. తర్వాత దాని కింద వచ్చిన యుద్ధం 18 ఇంకో లైన్. తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయను. తన శత్రువులకు ఏం చూపిస్తాడంట? రౌద్రమైనటువంటి మొహాన్ని చూపిస్తాడు. అదే దేవాది దేవుని ప్రేమించే వారికి ఏం చూపిస్తాడు? అప్పుడు
తన శత్రువులకేమో రౌద్రాన్ని చూపిస్తాడు, మరి ప్రేమించే వారికి ఏం చూపిస్తాడు? ఆయన ప్రేమించే వారికి కూడా రౌద్రాన్ని చూపిస్తాడా? చెప్పండి. ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్గా, మీరు ఆయనకి శత్రువులా లేకపోతే భక్తులా? మీకే తెలీదా? విశ్వాసులు. మరి మీ దగ్గర ఎలా ఉంటాడు దేవుడు? రౌద్రంగా ఉంటాడా? ఎలా ఉంటాడు? ప్రేమతో ఉంటాడు, జాలితో ఉంటాడు, కరుణతో ఉంటాడు మన ఎడల. అదే మనం దేవుడు చెప్పింది చేయకుండా ఆయనకి విరుద్ధంగా ఉంటే మనం ఏమవుతాం? ఆయనకి శత్రువులు అవుతాం. శత్రువులకి ఏం చూపిస్తాడంట? ఆయన రౌద్రాన్ని చూపిస్తాడంట. కొన్ని దేవుడికి వచ్చినటువంటి కోప సన్నివేశాలు చెప్తా. దేవుడికి చాలా రేరుగా వస్తుంది కోపం. ఆ కోపం కూడా భయంకరంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు చెప్తా. స్టార్టింగ్లో పరలోకంలో దేవదూతల్ని సృష్టించాడు దేవుడు. లూసిఫర్కి సింహాసనం మీద ఆశ పుట్టింది, నేను కూడా సింహాసనం మీద కూర్చోవాలి. వెంటనే దేవుడు కోపం వచ్చి వెంటనే నెట్టి పడేయలేదు, కానీ పరలోకంలో ఒక గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని కూడా ప్రకటన గ్రంథంలో రాశారు. యుద్ధం జరిగితే కొంతమంది దేవదూతలు, 3వ వంతు దేవదూతలు నాశనం అయిపోయాయి ఆ యుద్ధంలో. ఏది? లూసిఫర్తోనూ దేవాది దేవుని యొద్ద ఉన్నటువంటి దేవదూతలు, ఇవి రెండు కలిసి యుద్ధం చేసుకుంటే 3 అంతలో దేవదూతలు చనిపోయాయి. పరలోకం మొత్తం సగానికి సగం గందరగోళం అయిపోయింది. అప్పుడు దేవాది దేవుడు, ఇంక నువ్వు ఉండటం కరెక్ట్ కాదు, నువ్వు ఉంటే గొడవలు అయిపోతాయి, నువ్వు ఉంటే యుద్ధానికి జరుగుతుంది కాబట్టి, నువ్వు ఉంటే ఇక్కడ మొత్తాన్ని మార్చేస్తావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పి ఇల్లు వదిలి పంపించేశాడు, కిందకు పంపించేశాడు. కిందకు వచ్చి ఆదాముని అవ్వని మార్చడం జరిగింది, పాపంలోనికి నెట్టడం జరిగింది. ఆదాము అవ్వ ఎప్పుడైతే పాపంలో పడ్డారో మరలా దేవుడు ఏం చేశాడు? ఇంక నువ్వు తోటలో ఉండటానికి అనవసరం, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండి ఆ ఫలాన్ని, ఏది జీవం ఇచ్చే ఫలాన్ని తిన్నావంటే నువ్వు పాపిగా ఉంటావు, నిత్యకాలం బ్రతుకుతావు, వేస్ట్ కదా. కాబట్టి పాపి చిరకాలం బ్రతకటం కరెక్ట్ కాదు, ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి తోట నుంచి బయటకు నెట్టేస్తాడు. తోట నుండి బయటకు నెట్టేశాక పురుషుడేమో పంట వేస్తూ ఉంటాడు. పంట చేతికి వచ్చే టయానికి తుఫాన్లు వచ్చి పంట అంతా నేలపాలైపోవటం. స్త్రీ ఏమో గర్భం ధరిస్తుంది, ఆ నొప్పులు భరించలేక కొంతమంది పురుట్లోనే చచ్చిపోతారు, కొంతమంది బ్రతికిస్తారు బిడ్డ. ఈ విధమైనటువంటి జీవితం ఆడవాళ్ళు. తర్వాత దేవుడు చూసి తర్వాత కాలం బ్రతుకుతా ఉంది. తర్వాత మనుషులు ఏం చేస్తున్నారు? కోపంతోనూ, కుళ్ళుతోనూ, అహంకారంతోనూ తన సొంత తమ్ముళ్ళను, కూతుళ్ళని, తండ్రులను, బంధుత్వాలు అనే భేదాలు లేకుండా చంపుకోవటం మొదలుపెట్టారు, పాపం చేయటం మొదలుపెట్టారు. మళ్ళీ కోపం వచ్చింది దేవుడికి. కోపం వచ్చి ఈసారి గొప్ప జల ప్రళయాన్ని రప్పించాడు. గొప్ప జల ప్రళయాన్ని రప్పించి భూమి మొత్తంలో ఉన్న జనం మొత్తాన్ని తుడిచిపెట్టేసి ఓన్లీ 8 మంది మనుషులు మాత్రమే బతికారు. జంటగా ఉన్నటువంటి జంతువులు మాత్రమే బతికాయి, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. మళ్ళీ ఇదంతా చూసి దేవుడికి జాలేసిన, అయ్యో అనవసరంగా చంపేసానే పాపం అని చెప్పి మరలా దేవుడు ఏం చేశాడు? మాట ఇచ్చాడు, లేదు ఇక నుండి నేను ఇంకొకసారి ఇటువంటి జల ప్రళయాన్ని రప్పించను. 40 పగళ్ళు 40 రాత్రులు కురిసిందంట ఆ వర్షం. ఒక 2 రోజులు పడితేనే చెరువులు నిండిపోయి, వాగులు పొంగిపోయి, ఇళ్లలోకి వచ్చి మునిగిపోయి అల్లాడిపోతున్నారు. అది 40 రోజులు పడిందంటే ఇంక ఎంత ఎత్తులు వేసి ఉంటాయో నీళ్లు, కొండలు కూడా మునిగిపోయాయి. తర్వాత దేవాది దేవుడు ఇజ్రాయేలీలను కానాను దేశానికి నడిపిస్తూ ఉంటాడు. వీళ్ళేంటి? ఎండ తగిలితేనేమో అబ్బా ఎండ అని, అబ్బా వర్షంకి తడిస్తేనే అబ్బో వర్షం, నీళ్లు లేకపోతే అమ్మో నీళ్లు లేవు, ఆహారం లేకపోతే అమ్మో ఆహారం లేదు. ఏంటి? అప్పటిదాకా బానిసత్వం అనుభవిస్తూ అల్లాడిపోతున్న వాళ్ళు ఎండకు తట్టుకోలేకపోతున్నారంట. బానిసలను ఎక్కడ పని చేపిస్తారు? చక్కగా టెంట్ వేసి టెంట్లో పని చేపిస్తారా? ఎండలో గొడ్డి చాకరీగా చేసేది. కానీ వాళ్ళు ఎండ సురుకు తగలంగానే చిచ్చి అనవసరంగా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు మోసే, మేము అక్కడ ఉంటే హ్యాపీగా బాగా పని చేసుకునే వాళ్ళం కదా, ఆకలి వస్తుంది మోసే, మేము అక్కడ ఉంటే పెద్ద పెద్ద దుంపలు, పెద్ద పెద్ద దోసకాయలు పెట్టి కూరలు వండుకొని తినేవాళ్ళం, మేము అనవసరంగా ఎడారిలోకి అడవులోకి తీసుకొచ్చాం. బానిసలకు అవి ఇస్తారా? గొడ్డు చాకరీ చేయించుకోను, కొద్దిగా ఆహారం పెట్టను, అల్లాడిపోయారు 500 సంవత్సరాలు. అయినా సరే వాళ్ళు బుద్ధి మారల. కోపం వచ్చింది దేవుడికి. కోపం వచ్చి తుడిచిపెట్టేశాడు. తెగులు వచ్చేసింది. వరుసగా చుట్టూ ఉన్నటువంటి పాములు వచ్చేసాయి. పాములు వచ్చి వరుసగా అందరినీ కాటేయడం మొదలుపెట్టింది.
అప్పుడు దేవాది దేవుడికి మొక్కాడు మోషే, వద్దయ్యా వదిలేసేయి, ఈ అరణ్యానికి తీసుకొచ్చి దేవుడు నీ ప్రజలను చంపేశాడనే మాట తర్వాత ఇంకే జనం అనకూడదు అనగానే ఇత్తడి పామును ఒక సర్పాన్ని చేసి కర్రకు కట్టి ఆ సర్పాన్ని ఎవరైతే చూస్తారో ఇత్తడి సర్పాన్ని బ్రతుకుతారు, చూడని ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు ఆ సర్పం కాటికి, ప్రతి ఒక్కళ్ళు ఆ ఇత్తడి సర్పాన్ని చూడటం. అంటే దేవాది దేవుని కోపము రేర్గా వస్తుంది కానీ చాలా భయంకరంగా ఉంటుంది. అలా ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఐగుప్తు దేశం నుండి బయలుదేరాను, ఇజ్రాయెల్ రాళ్ళని నేను కానాన్ దేశానికి వెళ్తున్నా. 40 రోజుల ప్రయాణం, 40 ఏళ్ళు అట్లా ప్రయాణం చేస్తా ఉన్నా. నేను చూడలేదు ఆ ప్రాంతాన్ని, నా పిల్లలు చూశారు ఆ ప్రాంతాన్ని. అంటే ఆ ప్రయాణంలో బయలుదేరినటువంటి జనం మొత్తాన్ని చంపేశాడు దేవుడు. తర్వాత తరమే వెళ్ళింది అక్కడికి. ఆ కోపం చూసారా? ఆ బయలుదేరినటువంటి జనమేగా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనకంటూ ఒక ఇంటి దేశంలో ఉండాలి, మనకంటూ ఒక ఇంట్లో ఉండాలని చెప్పి ఆనందంగా సంతోషంగా ఉన్నారు. వెళ్ళేటువంటి ప్రాంతంలో సురుకు తగిలిన ప్రతిసారి కోపము, వారిలో ఉన్నటువంటి అహంకారము బయటకు వచ్చింది. దేవుడు కోపం వచ్చింది, రౌద్రాన్ని చూపించాడు. ఎండ వస్తుంటే ఆ ఎండకి సురుకుమంటుందని చెప్పి దేవాది దేవుడు మేఘాన్ని రప్పించాడు. ఆ మేఘం ఎట్లా అంటే గొడుగులాగా ఆ సూర్యుడికి వారిని కాపాడుతూ ఉంది. అలా నీడ మేఘం అనమాట. వర్షం పడతా ఉంటే మళ్ళీ వర్షం తడవకుండా మేఘం. దేవాది దేవుడు వాళ్ళని గాజులాగా ఇట్లా తీసుకెళ్తుంటే వాళ్ళేమో మధ్యలో ఇసుకించను, మోషేని ఇసుకించను, దేవుణ్ణి తిట్టుకోను, ఈ దేవుడు కాదు మమ్మల్ని తీసుకొచ్చింది ఇంకో దేవుడు అని చెప్పి మళ్ళీ ఇంకొక దేవుడిని తయారు చేసుకోను, ఇంతలా విసిగిచ్చేసరికి వారి తర్వాతి జనమే కానాను దేశాన్ని చూడవలసి వచ్చింది. దేవాది దేవుడి కోపం ఈ విధంగా ఉంటది. కాబట్టి ఆయన రౌద్రము తన శత్రువులకు చూపిస్తాడంట. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, ఆయనకు మనం మిత్రులమా శత్రువులమా? ఒకవేళ మనం శత్రువు అయితే ఆయన కోపం ఏ విధంగా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. ఆకాను తప్పు చేస్తే ఆకాను కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి కాల్చేయమన్నాడు దేవుడు. అంత విధమైనటువంటి కోపం కలిగిన వాడు ఆయన. దేవుడికి కోపం తెప్పిస్తే మొత్తాన్ని తుడిచిపెట్టేస్తాడు అనమాట, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని. తర్వాత ఇంకో విషయం చూద్దాం. యోబు పత్రిక 29వ అధ్యాయము 14వ వచనం. యోబు 29:14. నేను నీతి అనే వస్త్రమును ధరించుకొని కనుక అది నన్ను ధరించెను. చాలు. యోబు గారు నీతి అనే వస్త్రాన్ని ధరించారు ఆయన, కాబట్టి నీతి ఆయన్ని ధరించిందంట. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం చూస్తే యోబు గారు ఆయన అనుభవించిన శ్రమలు గొప్పవి. బైబిల్ మొత్తంలో ఉన్నటువంటి పితరుల మొత్తంలో ఉన్నటువంటి భక్తుల మొత్తంలో ఆయన అనుభవించిన శిక్ష, ఆయన అనుభవించిన బాధ, ఆయన అనుభవించిన వేదన చాలా ఘోరమైందనమాట. ఆయన గొప్ప ధనవంతుడు, చుట్టుపక్కల మొత్తంలో చాలా గొప్ప పశు సంపద ఉన్నాయి, పనివారు ఉన్నారు, అట్లాగే బిడ్డలకి బిడ్డలు ఉన్నారు, మంచిగా బ్రతుకుతూ ఉన్నారు. ప్రతిరోజు పొద్దున్నే అందరూ కూర్చొని భోజనం చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం అందరూ కూర్చొని భోజనం చేయాలి. పూటకి రోజుకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు కేటాయించి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా పెద్ద కుమారుడు ఆయనకంటూ బలిస్తాడు, రెండో రోజు ఇంకో కుమారుడు ఆయనకంటూ బలిస్తాడు. ఎందుకు? ఒకవేళ నా కుమారుడు తెలియక తప్పు చేశారేమో, నాకు చెప్పలేదేమో, కాబట్టి ముందు జాగ్రత్తగానే ప్రతిరోజు బలిస్తూనే ఉండేవాడు యోబు గారు. తర్వాత సాతాను చూసి ఒకసారి ఆ కంచితి, ఆయన చుట్టూ ఉన్న రక్షణ కంచితి చూడు, అప్పుడు నిన్ను స్తుతించిన చేతులే తర్వాత దూషించటం మొదలు పెడతాయని తీసేశాడు. అయినా సరే దేవుణ్ణి దూషించలేదు, కనీసం ఆయన చేతుల్లో కూడా పాపం చేయలేదంట. యోబు గ్రంథంలో ఆయనకు అనారోగ్యం వచ్చింది, బిడ్డలు చనిపోయారు, ఆస్తి నష్టం, పరువు నష్టం, చుట్టూ ఎక్కడో ఉన్నటువంటి 3 స్నేహితులు వచ్చి అవమానించడం మొదలు పెట్టారు కొన్ని రోజులు. ఏదో తప్పు చేసి ఉంటావులే, అందుకే నీకు ఈ బాధలు, ఏదో చేసి ఉంటావు, అంతకే భార్య ఏమో లేదు, ఎందుకు ఈ బతుకెందుకు నీకు,
ఆ దేవుని దూషించి సావక ఎందుకు లేదు, అయినా సరే గూడికి తీసుకొని కూర్చొని, గూడికి తీసుకొని ఇలా పెప్పులకి మధ్య వేసుకొని చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటా స్తుతి పాడతాడంట ఆయన. దేవా నువ్వు నాకు చేసిన దీనికి కృతజ్ఞతలు, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అటువంటి సన్నివేశం చూస్తే ఎలా అనిపించింది? బాధ అనిపిస్తుంది. కానీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులకి, తన భార్యకి చిరాకు అనిపించింది. పిచ్చోళ్ళలాగున్నాడు, నువ్వు నమ్మేటువంటి దేవుడే కదా నీ స్థితిలో కూర్చోబెట్టాడు, అయినా సరే నువ్వేం చేస్తున్నావు? స్తుతి పాడుతున్నావు. కాబట్టి యోబు గారు గర్వంగా చెప్తున్నారు ఈ మాట. ఏమని చెప్తున్నాడు? ఇంకోసారి చదువుదాం అదే మాట. యోబు పత్రిక, యోబు గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనం. నేను నీతి అను వస్త్రమును ధరించుకొని ఉంటిని కనుక అది నన్ను ధరించెను. చాలు. ఆయన గర్వంగాను పౌరుషంగాను చెప్తున్నటువంటి మాట, నేను నీతి అనే వస్త్రాన్ని వేసుకున్నా. ఇప్పుడు అదే ప్రశ్న మీకు, మీరు వేసుకున్నారా? నీతి అనే వస్త్రాన్ని వేసుకున్నారా? ఈ వస్త్రాలు కావు. ఈ వస్త్రాలు దేనికి ఉపయోగపడతాయి? మన శరీరాన్ని కాపాడటానికి, మన శరీరం మీద ఉన్నటువంటి చర్మం కాలిపోకుండా, ఎటువంటి ఎలర్జీ రియాక్షన్స్ రాకుండా ఉండటానికే ఇవి. కానీ మన ఆత్మను కాపాడుకోవటానికి కూడా కొన్ని వస్త్రాలు వేసుకోవాలి. అదే నీతి అనేటువంటి వస్త్రం. యోబు గారు నీతి అనేటువంటి వస్త్రం నేను వేసుకున్నా అని చెప్తున్నాడు ఆయన. ఇప్పటిదాకా మనం ఏం చదివాం? వేసుకోవాలి అని చదివాం. ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడు? నేను వేసుకున్న వస్త్రాన్ని అని చెప్తున్నాడు. అటువంటి ధైర్యమైన మాట మనం చెప్పగలమా? నీతి అనేటువంటి వస్త్రాన్ని వేసుకున్నామని. తర్వాత ఇంకో వచనం చూద్దాం. కీర్తనలు 30వ అధ్యాయము 12వ వచనం. కీర్తనలు 30:12. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేవుడు ఏం చేశాడంట? గొప్ప మేలు ఆయనకి. గోనె పట్టాన్ని తీసేసి సంతోషమైన వస్త్రాన్ని నాకు ఇచ్చు. కాబట్టి నేనేం చేస్తా? నిత్యము నిన్ను నేను స్తుతిస్తూనే ఉంటా. దేవాది దేవుడు మన జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో లెక్కలేనన్ని. వాటిలో మనకు గుర్తున్నాయన్ని 1, 2, 3 వేలలో లెక్కేసుకోవచ్చు. కానీ మన జీవితం బ్రతికి ఉన్నన్ని సంవత్సరాలన్నీ, ప్రతి నిమిషము ప్రతి క్షణము దేవాది దేవుడు మనకి మేళ్ళు చేస్తానే ఉన్నాడు దేవుడు. అయితే మనం చెప్పాల్సిన మాట, మనం గోనపట్ట అంటే బాధకి సంకేతం. బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవాది దేవుడు వాటిని తీసివేసి మనకేమి ఇచ్చాడు? సంతోషం అనే వస్త్రాన్ని మనకిచ్చాడు. దేవుడు మనకి సంతోషం అనే వస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? వేసుకొని సైలెంట్గా ఉంటామా? లేదు. ఏం చేయాలంటే దివారాత్రములు ఆయనకి స్తుతి చెల్లించాలి. తర్వాత 1 పేతురు 5:5. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులు అనంటే జాలి కలిగినటువంటి వాళ్ళు, ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, తగ్గింపు మనస్తత్వం కలిగిన వాళ్ళని దీనులు అని అంటారు. మనం ఏం వస్త్రం ధరించుకొని ఉండాలంట? దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకో. లేదు, మనం దీనులుగా కాకుండా అహంకారులుగా ఉంటే, అది కూడా చెప్పాడు దేవుడు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. ఒకవేళ మనం అహంకారం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని ఎదిరిస్తాడంట, గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అదే మనం దీనులుగా ఉంటే ఆయన కృప మన మీద మెండుగా ఉంటుంది. కృప అంటే అర్థం ఏంటి? ప్రేమ. ఆయన ప్రేమ నిరంతరము ఉంటుంది ఇంక మన మీద.
మన కళ్ళల్లో కన్నీళ్లు రావు, మనకంటూ ఏ బాధ ఉండదు, ఏ కష్టము ఉండదు. ఏ బాధ ఏ కష్టం లేకుండా సంతోషంగా బతకొచ్చు దేవుని కృప మన మీద ఉంటే, మన కుటుంబం మీద ఉంటే. ఇంకో విషయం చూద్దాం. 1 తిమోతేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. 193 చివరిలోనే 193 6వ అధ్యాయము 8వ వచనం. మనం ఈ లోకానికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. చాలు. మనమేమో వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోలేము. కానీ వస్త్రము అన్నము పెట్టుకొని ఇవి రెండిటితో మనం తృప్తి పొందొచ్చు. అంతేనా? అయితే దేవాదేవుడు కూడా అదే అంటున్నాడు, వీటి రెండిటితో తృప్తి పొందండి, కానీ మనిషికి వద్దు. ఏం కావాలి మనిషికి? మీరు చెప్పండి. మనిషికి అన్నము వస్త్రాలు సరిపోతాయా? ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా కావాలా మనిషికి? ఇంకేం కావాలి? అన్నము వస్త్రం కాకుండా ఇంకేం కావాలి? అదే అన్నము వస్త్రాలు. ఇంకా మనుషులు కొత్త విధమైనటువంటివి టెక్నికల్ నేర్చుకున్నారు. ఏంటవి? పాపము, హ్యాపీనెస్, ఆనందించటము లోకంలో, ఇవి ఎక్స్ట్రాగా నేర్చుకున్నారు మనిషి. కానీ దేవుడు ఏమంటున్నాడు? అవి ఏమక్కర్లేదు. మీరు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏం పోరు. ఒకవేళ మీరు ఇక్కడే ఉండి పాపం చేసినా సరే మీరేమి వీటిలో నుండి తీసుకురాలేరు. ఒకవేళ మీరు అధికమైన డబ్బు సంపాదించినా సరే తీసుకుపోలేరు. స్థలాలు సంపాదించినా తీసుకుపోలేరు. గృహాలను సంపాదించినా ఏమి తీసుకుపోలేరు. జస్ట్ వచ్చాము, మంచిగా బట్టలు వేసుకున్నాము, మంచిగా కడుపు నిండా ఆహారం తిన్నాము, మిగిలినటువంటి ఆహారము కొంత పేదవాళ్ళకు పెట్టాము, ఎదుటి వారిని ప్రేమించాము, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించాము. ఇక అంతే. ఇవి మాత్రం చేస్తే సరిపోద్ది మనిషి అని అంటున్నాడు దేవుడు. తర్వాత రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన 3:4. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొని కొందరు సార్దిస్ లో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవాది దేవుడి దగ్గర మనము పరలోకానికి వెళ్ళాలి అంటే మనకి ఏం వస్త్రాలు ఇస్తారు తెలుసా? తెల్లటి వస్త్రాలను వేసుకునే వెళ్ళాలి. కొన్ని చోట్ల డ్రెస్ కోడ్ ఉంటుంది, యూనిఫామ్ ఉంటుంది. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క యూనిఫామ్ ఉంటుంది, కాలేజ్కి యూనిఫామ్స్ ఉంటాయి. కొన్ని ఇండస్ట్రీస్లో, పనిచేసేటువంటి ఇండస్ట్రీస్లో యూనిఫామ్స్ ఉంటాయి. కొన్ని వాటికి యూనిఫామ్స్ పెడతాడు ప్రతి దానికి. కొన్ని వాటికి కొంతమంది అయితే ఐడి కార్డులు పెట్టుకుంటారు గుర్తింపు కోసం. అలాగే మనం పరలోకానికి వెళ్ళాలన్నా, మనలను దేవుడు ఎంపిక చేసుకోవాలి అన్నా మనకేం చేస్తాడు? తెల్లటి వస్త్రాలను ఇస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో ఇజ్రాయేలీలతో మాట్లాడతాడు, తెల్లటి వస్త్రాలను అయితే వేసుకున్నారు మీరు అందరూ, కానీ ఆ వస్త్రాల మీద మరక అంతే ఉంది. మీరు ఎంత ఉతుక్కుంటున్నా సరే ఆ మరక మాత్రం పోవట్లేదు. ఆ మరక పోవాలంటే ఏం చేయాలి? నేను చిందించినటువంటి రక్తంతో నువ్వు దాన్ని శుభ్రం చేసుకోవాలి. గొర్రె పిల్ల రక్తంతో దాన్ని శుభ్రం చేసుకుంటూ ఉదుక్కుంటే ఆ మరక పోయింది. ఆ మరక పోతే నీ వస్త్రము తెల్లటి వస్త్రంలో మారుతుంది. నీ తెల్లటి వస్త్రంలో మారిన వెంటనే నువ్వు ఎక్కడికి అర్హురాలు అవుతావు? పరలోకానికి అర్హురాలు అవుతావు. కాబట్టి దేవాది దేవుడు మనకి ఈరోజు తెలియజేసేటువంటి మాటలు, వస్త్రము ధరించాలి. ఇంకో వచనం చూద్దాం. 16 ప్రకటన గ్రంథం. అసలు ఎందుకు వేసుకోవాలి వస్త్రాలు? ప్రకటన గ్రంథము 16.
ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ నిద్రపోతా ఉంటాం. నిద్రపోతా బట్టలు ఇప్పేసి పడుకుంటామా? ఏం చేస్తాం? మంచిగా బట్టలు వేసుకొని దుప్పటి కప్పుకొని పడుకుంటాం. ఎందుకు? ఎవరైనా సడన్గా వస్తే మనల్ని దిగంబరులుగా చూస్తారేమో అని చెప్పి. అదే అంటున్నాడు దేవుడు. ఎలా వస్తాడంటే దేవుడు దొంగ వలె మీ మధ్యకి వస్తా. ఒకవేళ మీరు బట్టలు లేకుండా దిగంబరులుగా ఉంటే మీ దశములను మేము చూస్తాం. అంటే దశముల అని అంటే మనం ఉన్నటువంటి ప్రైవేట్ పార్ట్స్. ఇదే పదాన్ని మనం స్టార్టింగ్లో చూడొచ్చు. పడవ ఎవరిది? యోనా. పడవలో నుండి అందరూ దిగాక 8 మంది మనుషులు, తండ్రి ఏం చేస్తాడంటే ఆ రోజు మంచిగా తాగేసి పడుకుంటాడు. ఆ తాగిన మత్తులో వస్త్రాలన్నీ ఎటు పడితే అటు పోయి పడుకున్నాడు. కుమారుడు చూస్తాడు. కుమారుడు చూసి నవ్వుతాడు. అయ్యో అయ్యో తండ్రి చూడు ఎట్లా పడుకున్నాడు, అయ్యో అయ్యో అని చెప్పి. ఆ విషయాన్ని తెల్లవారు లేచాక తండ్రికి చెప్తారు వేరే అన్నదమ్ముళ్ళు. నాన్న నీ గురించి ఇట్లా నవ్వుతున్నాడు రాత్రి తమ్ముడు అని చెప్పి. ఏరా నువ్వు చూసిన వెంటనే ఏం చేయాలి? కప్పాలి. నువ్వేం చేసి నవ్వుతున్నావేంది నన్ను చూసి అని చెప్పి శపిస్తాడు అనమాట కుమారుణ్ణి. నీ దేశం ఇలా అవుతుంది, నీ జనాలు ఇలా అవుతారని చెప్పి. తప్పెవరిది? తండ్రిది. తాగేసి ఒళ్ళు తెలియకుండా అలా దిగంబర్లుగా పడిపోవటం తప్పెవరిది? తండ్రిది. కానీ శిక్ష ఎవరికి విధించాడు? కుమారుడికి విధించాడు. మనం ఆ విధంగా ఉండకూడదు. మన వస్త్రములు మనము నిండుగా ధరించుకొని మన శరీరమును మనం కాపాడుకోవాలి. అంటే ఇక్కడ శరీరాన్ని గురించి చెప్పట్లేదు కానీ ఆత్మ గురించి చెప్తున్నాడు దేవుడు. దేవాది దేవుడు త్వరలో వస్తున్నాడు. వచ్చేసరికి నువ్వు వస్త్రం లేకపోతే ఎట్లా? రాజు పెండ్లికి విందుకు పిలుస్తాడు ఉన్నటువంటి రాజ్యంలో వాళ్ళందరినీ. పెండ్లికి వచ్చేటప్పుడు పెండ్లి వస్త్రాలు ధరించుకోవాలి. పెండ్లి వస్త్రాలు అంటే మంచి బట్టలు ధరించుకోవాలి. మనం అట్లాగే నైటీలు వేసుకొని వెళ్ళిపోతామా? పెళ్ళికి చిరిగిపోయిన చీరలు, రంగుపోయిన చీరలు వేసుకొని వెళ్ళిపోతామా? వెళ్ళం కదా. మంచిగా చీరలు కట్టుకొని తల చక్కగా దూకొని వెళ్తాం. అదే చెప్తున్నాడు దేవుడు. రాజు పెళ్లికే నువ్వు అంత ఘనంగా వెళ్తున్నప్పుడు దేవాది దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడు. నువ్వు కూడా ఎట్లా ఉండాలి? అందంగా వస్త్రాలు ధరించుకొని చక్కగా నీతి అనే వస్త్రాన్ని ధరించేసుకొని రెడీగా ఉండాలంట. దేవుడు రావటం, వస్త్రాన్ని చూడటం, తీసుకెళ్ళిపోవటం. అలాగే దేవాది దేవుడు మనందరికీ చెప్తున్నాడు. దేవాది దేవుడు దొంగ వలె త్వరలో రాబోతున్నాడు. మనందరము వస్త్రాలను ధరించుకొని రెడీగా ఉండాలంట. ఎప్పుడో వస్తాడులే, తర్వాత కుట్టుకుందాం, తర్వాత వేసుకుందాం, ఇంకా టైం ఉంది అనటానికి లేదు. ఎందుకనంటే దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగతనం ఎప్పుడు జరిగింది ఇంట్లో తెలియదు. ఏ దొంగ చెప్పి చెయ్యడు. కాబట్టి దేవుడు కూడా దొంగలాగా పోల్చుకున్నాడు. నేను కూడా అలాగే వస్తా. అందరూ మెలకువగా ఉండి జాగ్రత్తగా తమ ఆత్మలను కాపాడుకుంటూ పై వస్త్రాలను, ఒకవేళ మీరందరూ తెల్లటి వస్త్రాలు ధరించేసుకున్నారు, మీ తెల్లటి వస్త్రం ఇంకా అలాగే ఉందా? మురికైపోయిందా? పాపంలో పడి మీరందరూ మీ వస్త్రాలను మురికి చేసుకున్నారు. ఒకవేళ మురికైపోతే గొర్రెపిల్ల రక్తంలో శుభ్రం చేయండి. గొర్రెపిల్ల రక్తంలో శుభ్రం చేస్తే నీ వస్త్రం మరలా కాంతివంతంగా మారుతుంది, తెల్లగా మారుతుంది. దేవాది దేవుడు వచ్చే టయానికి మనందరము సిద్ధపడి ఉండాలి. మనందరము సిద్ధపడి ఉండి దేవాది దేవునితో మనందరం కలిసి మధ్యాకాశానికి వెళ్ళి మనందరము దేవునితో పాటు విందులో పాల్గొనాలని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. నశించి పోషణగా ఎలా చేతున్నాము ఇప్పటికీ సజీవులకు నుంచి విధానం బట్టి మీ స్తుతులు స్తోత్రాలు. మేమందరము ఏకంగా కూడుకున్న ప్రభా నీ యొక్క సన్నిధిలో కూర్చుని ఉన్నాం. నిన్ను స్తుతించాము, ప్రార్థించాము. నీవు మాకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన మాటలు విని ఉన్నాం. నా తండ్రి ప్రభా వినేటువంటి ప్రతి ఒక్క మాట ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయంలో భద్రపరచండి. నా తండ్రి నీకే స్తోత్రాలు. ఈ వస్త్రాన్ని ధరించుకొని తండ్రి ప్రభా నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని మేము కూడా నా ప్రభువా నీ యొక్క సన్నిధిలో పాలుభాగస్తులు ఈ కృపను అనుగ్రహించండి. నా తండ్రి ప్రభువా నీకే స్తోత్రాలు.
గొర్రెపిల్ల రక్తాన్ని మాకు అందుబాటులో ఉంచి ఉన్నారు. నీతి అనే వస్త్రాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఉన్నారు. ఆ వస్త్రమును మేము స్వచ్ఛంగా ఉతుక్కొని నా తండ్రి తెల్లటి వస్త్రములు ధరించుకొని మేమందరం సిద్ధంగా ఉండే కృపను అనుగ్రహించి, ఈ రాకడ కొరకు మేమందరం సిద్ధంగా ఉండే కృపను అనుగ్రహించి నా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభువా, వందనాలు. అయ్యా మా యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కావలసిన ప్రతి ఒక్క అవసరతను అనుగ్రహించండి. అయ్యా నా తండ్రి ప్రభా, నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఏ తండ్రి ప్రభా కారణాల వల్ల నీ యొక్క సన్నిధిలో ఉండి తండ్రి ప్రభా నేను స్తుతిస్తూ ఉన్నారో నీవే ఎరిగి ఉన్నావు. తండ్రి ప్రభా ఏమేమి అవసరతలో ఉన్నారో నీవే ఎరిగి ఉన్నావు నాయన. ప్రతి ఒక్క అవసరతను తీర్చండి తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను అనుగ్రహించండి నా తండ్రి నీకే స్తోత్రం. అయితే ప్రభు సండే స్కూల్ కార్యక్రమంలో తోడుగా నా విధానం బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభు. మినిస్ట్రీని దీవిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం. ఇంకా ఇదే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసే కృపను అనుగ్రహించిన మినిస్ట్రీ ద్వారా ఎన్నో సండే స్కూల్ కార్యక్రమాలు ఎన్నో ప్రాంతంలో ప్రారంభించే కృపను అనుగ్రహించండి నా తండ్రి నీకు స్తోత్రాలు. నీవు మాకు తండ్రి ప్రభు చేసేటువంటి ప్రతి మేళ్లను బట్టి నీ కృతజ్ఞతలై ఉన్నావు నా తండ్రి ప్రభు. అయ్యా నా తండ్రి నీవు మమ్మల్ని హెచ్చించే విధానంలో మేమెక్కడనూ నా తండ్రి ప్రభా గర్వంతోనూ అహంకారంతోనూ ఉండకుండా నీ ఎడల మేమెప్పుడు దీన మనసు కలిగి ఉండేవారుగా నా తండ్రి ప్రభు కృప చూపించండి నా తండ్రి నీకే స్తుతులు ప్రభు. మరలా నా తండ్రి ప్రభు శనివారం సాయంత్రం ఉపవాస కుడుకులు మేమందరం ఏకంగా కూడా నేను స్తుతించగల పరిశు భాగ్యం అనుగ్రహించండి. ఈ వచ్చే రాబోయేటువంటి వారంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఆదరణి అంతవరకు అధ్యక్షత వహించండి. అయితే ఉన్నటువంటి ఎండ తీవ్రతను మీరు తండ్రి ప్రభు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి ప్రభా. ఎండను తండ్రి ప్రభా మీరు నా తండ్రి జ్ఞాపకంలో ఉంచుకొని వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి. అయ్యా ఈ ఎండ తీవ్రతకు ఎటువంటి వారికి అనారోగ్యాలు రాకుండా కృప చూపించండి నా తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. మీ చిన్న ప్రార్థన చదువు చేర్చుకొని ఏస్తున్నాం పెట్టడి ఎవరి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.